హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మంజీరాస్ కిచెన్. నేను మీ మంజీరానండి. ఈరోజు నేను వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ ఐటమ్ అయిన మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మిర్చి బజ్జీని ఎప్పుడూ చేసేలా కాకుండా చాలా క్రిస్పీగా సాఫ్ట్గా ఎలా రావాలి, అలాగే మనం మిర్చి ఎక్కువ కారం ఉండకుండా లోపల స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అదంతా కూడా నేను చాలా ఈజీగా చూపిస్తాను. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ తప్పకుండా చేసుకోండి. దీనికోసం నేను ముందుగా ఇలాగా బజ్జీ మిర్చి తీసుకొని వీటిని బాగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఇలాగా ఘాట్లు పెట్టుకొని లోపల సీడ్స్ అన్నీ తీసేస్తున్నానండి. అసలు మనకి ఈ మిర్చి మెయిన్ కారము ఘాటు అంతా వచ్చేదంతా ఈ సీడ్స్ వల్లే కదా, అందుకని చెప్పేసి నేను ముందు లోపల ఉన్న సీడ్స్ అంతా కూడా ఇలా చాకుతోటి మొత్తం తీసేస్తున్నాను. ఈ సీడ్స్ తీసేసి మనం లోపల స్టఫ్ పెట్టడం వల్ల ఘాటు ఉండదు సరికదా, చక్కగా మంచి కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగే మొత్తం అన్ని మిర్చి కూడా ఇలా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందు నేను ఇలాగా కొన్ని ఆనియన్స్ తీసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. మనము ఈ ఆనియన్తో పాటుగా ఇందులో ఒక హాఫ్ స్పూను లేదా ఒక 1 స్పూన్ వరకు వాము, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకునండి. ఈ ఆనియన్ని మనం కొంచెం కచ్చాపచ్చ దంచుకోవాలి. దీన్ని మిక్సీలో వేయకూడదండి, అందుకని చెప్పేసి నేను ఇలాగ కచ్చాపచ్చ దంచుతున్నాను. మిక్సీలో వేస్తే ఫైన్ పేస్ట్ అయిపోతుంది కదా, ఇలా మధ్య మధ్యలో ఆనియన్ ఉంటేనే బాగుంటుంది. ఇలా కొంచెం నలిగిన తర్వాత దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలాగా ఇదంతా బౌల్లోకి తీసుకున్నాం కదా, దీంట్లో కొద్దిగా అంటే ఒక 1/2 స్పూన్ కారం, అలాగే కొంచెం 1 స్పూను లేదా 2 స్పూన్ల నిమ్మరసం కొంచెం పులుపుకి వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇది కొద్దిగా తీసుకునండి. మనము మిర్చిలో సీడ్స్ అన్నీ తీసేసి ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిర్చిలోకి మొత్తం ఇదంతా కూడా స్టఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది ఎక్కువ పెట్టకూడదు. ఎక్కువ పెడితే ఒకవేళ మనము బజ్జీ వేసుకుంటున్నప్పుడు ఇందులోంచి వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకని చాలా కొద్దిగా నేను చూపిస్తున్నాను కదా, ఇలాగే మొత్తము అన్ని మిర్చిలో కూడా పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇలా అన్ని మిర్చి రెడీ అయిపోయిన తర్వాత మనం బజ్జీకి పిండి కలుపుకుందామండి. దీనికోసం నేను 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇలాగా 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. బజ్జీలు క్రిస్పీగా వస్తాయని చెప్పేసి ఇందులో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే సాల్ట్తో పాటుగా నేను దీంట్లో 1/2 స్పూన్ కారం వేస్తున్నానండి. ఇలాగ కారం కూడా వేసిన తర్వాత నేను ఇందులో ఈటింగ్ సోడా వేస్తున్నాను, అదే వంట సోడా అంటాం కదా, వంట సోడా కూడా 1 స్పూన్ వేసాను. ఇవన్నీ ఒకసారి మొత్తం కలిసేలాగా, అలాగే పిండిలో ఉండలేమీ లేకుండా మొత్తం చేతితో కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనము బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ అనేదండి కొంచెం థిక్గా ఉంటేనే మనకి బజ్జీలు బాగా పొంగుతాయి. ఇలా మొత్తం బజ్జీ పిండి అంతా కూడా కలుపుకున్న తర్వాత మనము డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని బజ్జీలు వేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత మనం ఇలాగ ఒక్కొక్క మిర్చి తీసుకొని ఈ పిండిలో డిప్ చేసుకునండి డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. మనము మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క మిర్చి కూడా పిండిలో డిప్ చేసుకొని బజ్జీల్లా వేసుకొని ఇలాగ మనకి బాగా 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయితే అండి ఇవి మంచి క్రిస్పీగా తయారవుతాయి. చాలా అంటే మనం లోపల స్టఫ్ అది కూడా మంచి స్టఫ్ పెట్టుకున్నాం కదా, చాలా టేస్ట్గా కూడా ఇవి తయారవుతాయి. చూడండి, మనము ఈటింగ్ సోడా వేసాం కదండి, దానివల్ల ఇవన్నీ బాగా పొంగుతున్నాయి కదా, మంచి కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదండి బజ్జీలు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి.
ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకొని మనం ఇంకా వీటిని సర్వ్ చేసేసుకోవడమేనండి. వీటిల్లో మనము ఆల్రెడీ ఆనియన్ పెట్టాము, లెమన్ అంతా పిండాం కనుక మనం ఇందులో మళ్ళీ ఆనియన్ కానీ ఇంకా వేరే ఏమీ కూడా స్టఫ్ చేయవలసిన అవసరం లేదు. వీటిని ఇలాగే నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకుంటే మీరు ఎప్పుడూ 1-2 బజ్జీలు తినేవాళ్ళు కంపల్సరీ 4-5 తింటారు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.